గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈరోజు నేను మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఒక రూట్ కెనాల్ వచ్చాము, రూట్ కెనాల్ చేయించుకున్నాను అని చాలామంది దగ్గర వినే ఉంటారు. బట్ వాట్ ఈజ్ రూట్ కెనాల్? యూజువల్గా చాలామంది రాంగ్గా చెప్తారు. ఏమని? రూట్ కెనాల్ చేయించుకున్నాము అని అంటారు. బట్ దట్స్ రాంగ్. రూట్ కెనాల్ చేయించుకున్నామో కాదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని చెప్పాలి. రూట్ కెనాల్ వేరు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వేరు. అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. రూట్ కెనాల్ అంటే టూత్ మనకు తెలుసు, మన నోట్లో కనిపించేది సగం భాగం మాత్రమే, మిగతా సగం భాగం లోపల ఉంటుంది. చిగుళ్ళన్నీ కప్పేస్తాయి కాబట్టి మనకు కనిపించదు. ఆ లోపల భాగంలో ఏదైతే ఉంటుందో వేర్లు, తెలుగులో మనకి వేర్లు అని నేర్చుకుంటాం, అంటే రూట్స్ అని అర్థం. ప్లాంట్స్కి ఎలాగైతే స్టెమ్ పార్ట్ రూట్ పార్ట్ వేరు ఉంటుందో టూత్ కూడా అంతే సేమ్. పై పార్ట్ ఏమో క్రౌన్ అంటాం, కింద పార్ట్ ఏమో రూట్స్ అంటాం. ఓకే, మనకు కనిపించేవన్నీ క్రౌన్సే, రూట్స్ ఏవి కనపడవు, లోపల ఉంటాయి రూట్స్. ఆ రూట్స్ లోపల కెనాల్స్, ఒక సురంగం లాంటివి ఉంటాయి, కెనాల్స్ అని అంటాం. సో వాటిని రూట్ కెనాల్స్ అని అంటాం. ఓకే, సో రూట్ కెనాల్ చేయించుకోవడం కాదు. రూట్ కెనాల్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి రూట్ కెనాల్స్ ఉంటాయి, అంటే పళ్ళు ఉన్నాయంటే రూట్ కెనాల్స్ ఉన్నట్టే. బట్ దానికి ట్రీట్మెంట్ చేసుకోవడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అర్థం. ఓకే, ఇప్పుడు అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారంటే, యూజువల్గా పన్ను అనేది మనకి దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి. సరిగ్గా చూడండి, ఈ పార్ట్ ఉంది కదా, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనం కనిపిస్తుంది నోట్లో, ఆ మాత్రమే మనం చూడగలుగుతాం. కింద ఉన్నాయి చూసారా, ఇవి మొత్తం కింద ఈ రెండు యూజువల్గా దంతం, ఇది వెనక దంతం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ కింద ఉన్నాయి చూసారా ఈ రెండు, వీటిని రూట్స్ అంటాం. ఇది రూట్స్. ఆ లోపల ఉన్నాయి చూసారా ఇలా సన్నంగా సురంగం లాంటివి, అవి కెనాల్స్ అని అర్థం. వాటిని కెనాల్స్ అంటారు. ఇప్పుడు యూజువల్గా పన్ను పుచ్చిపోయినప్పుడు పైన రెండు పొరలు ఉంటాయి. ఇనామెల్ అందరికీ తెలుసు, లోపల డెంటిన్ ఉంటుంది, ఆ లోపల పల్ప్ ఉంటుంది. ఈ నల్లకి కనిపిస్తుంది లోపల పర్పుల్ కలర్లో, అది పల్ప్. ఇప్పుడు ఏంటంటే ఇనామెల్ అరిగిపోయింది అనుకోండి, సిమెంట్ వేసుకుని మనం పూర్తి చేయొచ్చు. డెంటిన్ కూడా కొంత భాగం మనకి ఎక్స్పోజ్ అయిందంటే సిమెంట్తో కొంచెం పూర్తి చేయొచ్చు. నొప్పి వస్తుంది బాగా అన్నప్పుడు పల్ప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ లోపల మూడో భాగంలో కూడా వెళ్ళిపోయింది అని అన్నప్పుడే మనకు నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇన్ఫెక్షన్ అంతా లోపల ఉంటుంది అన్నప్పుడే మీకు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే లోపల నుంచి మొత్తం ఈ కింద నుంచి ఈ పై వరకు మొత్తం ఇటు నుంచి ఇటు మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేయడమే రూట్ కెనాల్ ప్రొసీజర్ అంటారు. రూట్ కెనాల్స్ని క్లీన్ చేస్తున్నాం మనం. రూట్ కెనాల్స్ని క్లీన్ చేసేసి లోపల ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్స్తో క్లీన్ చేస్తాం. కనిపిస్తుంది కదా, ఇదో చిన్న ఫైల్స్ అంటాము, దాంతో మనం క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం క్లీన్ చేసిన తర్వాత లోపల మనం ఒక ఫిల్లింగ్ మెటీరియల్ అనేది పెడతాం, మేము కోన్స్ అని అంటాం. సో ఆ ఫిల్లింగ్ మెటీరియల్స్ లోపల వరకు పెట్టేసిన తర్వాత పైనుంచి ఇది నీట్గా ఇది కూడా క్లీన్ చేసి పైన కూడా మేము ఒక మెటీరియల్తో ఫిల్ చేసినాక పన్నుని కొంచెం షేప్లోకి తీసుకొచ్చి లాస్ట్లో చూడండి ఇది మొత్తం షేప్లో తీసుకొచ్చి దీని మీద క్యాప్ పెడతాం. క్రౌన్ అని రాస్తుంది కదా, డెంటిస్ట్లో క్రౌన్ అంటాం, యూజువల్గా మేము చెప్పే భాషలో క్యాప్ అని చెప్తాం. సో క్యాప్ పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, లోపల కెనాల్స్ కూడా ఫిల్ అయిపోయినాయి నీట్గా, ఇన్ఫెక్షన్ అంతా పోయింది. నెక్స్ట్ పైన కూడా ఒక క్యాప్ పెట్టడం వల్ల ముందు మీ పన్ను ఎలా ఉందో ఇలా ఉన్న పన్నుని ఇలా తీసుకొస్తాం, నీట్గా అయిపోయి క్యాప్ వచ్చేస్తుంది. ఇది ట్రీట్మెంట్ ప్రొసీజర్. సో దీన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటారు.